హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకెందుకు వీళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు? ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? కారణం ఏంటి? మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. అలాగే ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, మీ మనసులో ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ చూడొచ్చండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళకు దూరమైన పర్సన్, వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? కారణం ఏంటి? ఏముంది వాళ్ళ మనసులో? వీళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళని దూరం చేసుకున్నాక ఎందుకు వీళ్ళ దగ్గరికి రాలేకపోతున్నారు? కారణం ఏంటి? ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది తప్పకుండా కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి మీరు అలా ఎనర్జీస్ అనేది పాస్ చేయడం వల్ల మీకు రీడింగ్ అనేది కూడా మీకు రిజనేట్ అవుతుంది బాగా. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా నాకు ఒక సపోర్ట్ ఉంటుంది. ప్లస్ రీడింగ్ ఇంకొంతమందికి చేరుతుంది. ఓకేనండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఎవరైతే ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది మీరు తీసుకోండి ప్లీజ్. వ్యూవర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ద మూన్, క్లారిఫికేషన్ చేస్తూ రీడింగ్ చూద్దాం. ఓకేనా? ప్లీజ్ వ్యూవర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళ దగ్గరికి రాలేకపోతున్నారు? 5 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ప్లీజ్ వ్యూవర్స్. 5 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. Five of Pentacle clarification, please. Six of Cups clarification. ఎందుకు వీళ్ళకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ దగ్గరికి వాళ్ళ పర్సన్ ఎందుకు రాలేకపోతున్నారు? 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్.
ఇంకా ఏముంది వాళ్ళ మనసులో? ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఇంకా ఏముంది? జస్టిస్ క్లారిఫికేషన్. ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ దగ్గరికి వాళ్ళ పర్సన్, వీళ్ళని దూరం చేసుకున్న పర్సన్ వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? జస్టిస్ క్లారిఫికేషన్. ఇంకా ఫైవ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఏంటి అని అంటే ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే ఇక్కడ వీళ్ళేదో రెండు విధాలుగా ఆలోచిస్తున్నారన్నమాట. సో ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. నాకు న్యాయం జరగలేదు, నాకు అనుకున్న విధంగా లేదు, మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటే నాకు అనుకున్న విధంగా మీరు లేరు, నా మనసుకు గాయం చేశారు అనుకునే విధంగా వీళ్ళు ఉన్నారన్నమాట. ఆ పాస్ట్ లో ఉన్నంత ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అని అంటే వీళ్ళకి లేనిపోని ఆలోచనలు అండ్ ఇక్కడ స్వార్థపరులు కూడా ఉన్నారన్నమాట. సో ఇలా ఉన్నారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ఎం లెటర్, కే లెటర్, పి లెటర్, టి లెటర్, హెచ్ లెటర్, పి లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్, జే లెటర్, ఎస్ లెటర్, డి లెటర్, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి. ఓకేనా? మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 5, నెంబర్ 11, నెంబర్ 10, నెంబర్ 14, నెంబర్ 6, నెంబర్ 12, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 11, నెంబర్ 14, నెంబర్ 3, నెంబర్ 19, నెంబర్ 15, నెంబర్ 4, నెంబర్ 8. ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే వీళ్ళు మీకు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకుండా వెళ్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి కారణాలు అనేది చెప్తున్నారన్నమాట ఇందులో. కానీ వాళ్ళు అసలు నిజం ఏంటి అని అంటే ముందు మీ దగ్గరున్న చూపించినంత ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపించలేకపోతున్నారు అని అంటే అదర్ పర్సన్, థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నారు. వీళ్ళకి థర్డ్ పార్టీ ఉంది అండ్ మనీ మైండెడ్ పర్సన్ అన్నమాట. సో మీరు గతంలో బాగా వీళ్ళకి హెల్ప్ చేశారన్నమాట. ఆ హెల్పింగ్ అనేది ఇప్పుడు మీరు తగ్గించారు. సో అలా తగ్గించడం వల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సో వీళ్ళు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అంటే పాస్ట్ లో చూపించినంత ప్రేమ ఎందుకు మీ పట్ల చూపించట్లేదు అని అంటే వీళ్ళు ఒక లోగా ఉన్న వాళ్ళని హై పొజిషన్ లేకి మీరు కొంతమంది తీసుకొచ్చారన్నమాట. మీరు అన్ని విధాలుగా బాగున్నారు అని చెప్పి మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది.
సో అలా వచ్చాక వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ అనేది పెరిగింది. అలా పెరిగాక మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య ఒక గొడవలకు అనేది దారి తీసింది అన్నమాట. మెల్లమెల్లగా గొడవలు, మెల్లమెల్లగా చీటికి మాటికి గొడవలు. అలా గొడవలకు కారణమయ్యి మీకు విషయం ఏంటి అనేది వీళ్ళు మీకు చెప్పకుండా స్వార్థంగా స్వార్థంగా అంటే తను వేరే వ్యక్తికి అట్రాక్ట్ అయిన విషయము మీకు చెప్పలేదు. సో ఒక సైడు ఇక్కడ మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేశారు, ఆదుకున్నారు అనుకున్నప్పుడు, సో మీరు వీళ్ళెప్పుడైతే మీ మీ మధ్య ఇద్దరి మధ్య తేడా అనేది వచ్చిందో, మీరు ఒక మనీ ఇవ్వడం కానీ, మీరు వాళ్ళకి ఒక గిఫ్ట్లు తీసివ్వడం కానీ, ఏదైనా అన్ని తగ్గించేశారు. వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి అనుకున్న విధంగా మీరు సహాయం చేయలేదన్నమాట. సో అలా సహాయం చేయకపోవడంతో వీళ్ళు మెల్లమెల్లగా స్వార్థంగా అనేది మొదలైంది వీళ్ళల్లో. వీళ్ళు ఎందుకు దూరం పెట్టారు అంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు. వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని మెల్లమెల్లగా వదిలించుకోవాలి అనుకునే విధంగా మీ సైడ్ ఆలోచనలు చేశారన్నమాట. మీరేమో మీరు అది మనసులో పెట్టుకొని మీ ఇద్దరి మధ్య అది గొడవలకు దారి తీయడము, ప్రాబ్లమ్స్ అనేది చాలా పెరిగిపోయాయి. మాట మాట అనేది వచ్చింది ఇద్దరి మధ్య. ఆ మాట మీరు అడుగుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏదో ఒకటి కారణాలు చెప్పడం మీ గురించి అంటే అవతల వాళ్ళు నాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి, నేను చెప్పుకోలేను అని చెప్పడము. ఇక్కడ లవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అంటే ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు లేదా ఫ్యామిలీ కోసం ఇక్కడ దూరం పెట్టడం అయితే జరిగింది మిమ్మల్ని. ఒక మదర్ కోసము, ఒక ఫాదర్ కోసము, ఇలా ఇంట్లో వాళ్ళ కోసం అయితే దూరం పెట్టారు. ఇక్కడ ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ కోసము అని చెప్పడము. లేదు మీ సైడ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా, మీరు హై లెవెల్లో ఉన్నారు. ఏంటి అంటే వీళ్ళు రావడమే మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చారు అంటే ఒక ఒక ప్రేమననేది ఒక వల వేసి మీ లైఫ్ లోకి ఎమోషనల్ గా మీతో గేమ్ ఆడారన్నమాట వీళ్ళు. మీకు అది తెలుసుకోలేకపోయారు మీరు గతంలో. పాస్ట్ లో మీకు తెలియలేదు. ఎందుకంటే ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు కొత్త ఒక ఫీలింగ్ అనేది మీలో ఏర్పడిందన్నమాట మీ స్టమక్ లో. నాకు ఇంతకంటే ఇంకా మంచి వాళ్ళు నన్ను ఎవరు ఇంతకంటే ఇంకా బాగా చూసుకోరు అన్నట్లుగా వీళ్ళు మీ పట్ల అంత ప్రేమను చూపారన్నమాట. ఇదంతా కూడా ఎందుకు చూపారు అంటే మీరు వెల్ సెటిల్డ్ అని మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది. సో మీ పట్ల అంత ప్రేమనైతే చూపించారు. అంత ప్రేమ ఉంది, అంత స్వార్థము ఉంది వీళ్ళ పట్ల. మీ పట్ల వీళ్ళకి అంత స్వార్థం అనేది ఉంది మీ పర్సన్ కి. మీరు అడిగినప్పుడు ఏదో ఒకటి కారణం చెప్పడము, తప్పించుకోవడం. మీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటి, ఏం చెప్తారంటే వీళ్ళు ఏదో ఒకటి మీ సైడ్ ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి ఏదో ఒకటి కారణము, ఏదో ఒకటి భయం పెట్టడము. ఇలా వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని ఏదైనా అనుకుంటారు, ఇంక ఇదంతా ఎందుకు, నాకు భయం వేస్తుంది, నా నలుగురు దగ్గర నేను అనిపించుకోవాల్సి వస్తుంది అని అనడము, సొసైటీ గురించి చెప్పడము. అంటే నలుగురికి నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా, నాకు జాబ్ దగ్గర కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పడము. ఎందుకంటే ఇక్కడ జాబ్ రిలేటెడ్ గా కూడా ఉన్నారన్నమాట కనెక్టింగ్ అనేది. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీకు ఇవ్వలేక వీళ్ళు ఇలా కారణాలు చెప్తూ అవతల వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారన్నమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు స్వార్థంగా ఉన్నారో, వీళ్ళు ముందులాగా లేరు కాబట్టి వీళ్ళు స్వార్థంగా ఉండడం వల్ల మీ పర్సన్ మీరు దూరం పెట్టడం అయితే జరిగింది. మెల్లమెల్లగా దూరం చేశారు. మెల్లమెల్లగా ఎప్పుడైతే దూరం పెడుతున్నారో వీళ్ళు కారణాలు చెప్పడం అయితే జరిగింది. ఏదో ఒక కారణం చెప్పడం. మీరు అడిగినప్పుడు నువ్వే ఊహించేసుకుంటున్నావు, నువ్వే అన్ని అనుకుంటున్నావు అని మాట్లాడడము, ఏదో ఒకటి మాట్లాడడము, ఇలా దూరం పెట్టడం అయితే జరిగింది. మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మీరు ముందులాగా వాళ్ళ పట్ల పెడుతున్న ఎఫర్ట్స్ అనేది మీరు పెట్టకపోవడము, ముందులాగా మీ హెల్పింగ్ అనేది మీరు ఎప్పుడైతే తగ్గించారో వీళ్ళకి వీళ్ళు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎంత హెల్ప్ చేశారంటే అన్ని విధాలుగా వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంత వరకు మీరు హెల్ప్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు డౌన్ అయిపోతున్నారన్నమాట. ఇక్కడ ఒక మానసికంగా కావచ్చు, ఒక ప్రాబ్లమ్స్ మీకు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి ఫ్యామిలీలో, చాలా నలుగుతున్నారన్నమాట. సో మీరు తెలుసుకుని మెల్లమెల్లగా కొంచెము
ఆ తగ్గించారన్నమాట. అలా తగ్గించడం వల్ల వీళ్ళు అవతల వాళ్ళకి అనేది అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టారు. సో వాళ్ళ కోసం అనేది మీ లైఫ్ లోకి రాలేకపోతున్నారన్నమాట. రావాలని ఉన్నా మీరు రావాలని అయితే కోరుకుంటున్నారు. వీళ్ళు రాలేకపోవడానికి కారణం ఏంటి అంటే ముందులాగా మీరు ఫుల్ఫిల్ గా మీరు అన్ని విధాలుగా వీళ్ళని చూసుకుంటే వీళ్ళైతే మీ లైఫ్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఆలోచిస్తున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఇప్పుడు నాకు తగ్గట్టు వీళ్ళు లేరు కదా, నేను ఎందుకు వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి అనుకునే విధంగా ఉన్నారన్నమాట. ఇక్కడ వాళ్ళకి ముందు ఎవరైతే ఉన్నారో సారీ ఫాస్ట్ పర్సన్ ఎవరైనా వీళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారన్నమాట. మీ పర్సన్ కి మీకంటే ముందు పరిచయం, వీళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, లేదా ఇంకా వాళ్ళు వర్క్ జాబ్ చేస్తున్న దగ్గర కావచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో వాళ్ళ వల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారు వీళ్ళు. పర్టికులరీ వీళ్ళేంటి అని అంటే అక్కడ రిలేషన్ లో ఉన్నారు కాబట్టి, అక్కడ హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు అడుగుతున్నా మీకు కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు అని అంటే వీళ్ళు ఒక స్టెప్ తీసుకొని రావాలి అనుకుంటే రావచ్చు, కానీ ఆలోచిస్తున్నారు. అంటే నేను ఎవరిని చూస్ చేసుకోవాలి, ఇటు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే అవతల వాళ్ళని చూస్ చేసుకోవాలా ఏంటి అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. సో రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీకంటే ముందు పరిచయమైన వాళ్ళు వాళ్ళు బ్రేకప్ అయ్యి మీ లైఫ్ లోకి వచ్చారన్నమాట. సో అలా వచ్చి మీతో హ్యాపీగా ఉండడం అయితే జరిగింది. మెల్లమెల్లగా వాళ్ళు కనెక్ట్ అయ్యాక మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఇది రిలేటివ్స్ లో అయినా అయి ఉండాలి, లేదా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా అయి ఉండాలి, ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని దూరం చేసుకోవడానికి, మీ సైడ్ రాకపోవడానికి, ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండడానికి, మీ పట్ల ఏదో ఒక నిర్ణయానికి రాకపోవడానికి వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు పాస్ట్ పర్సన్ వీళ్ళు కలిశారు, వీళ్ళు వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. సో అందువల్లే వీళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి, ఓకేనా? రిజనేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి, ఓకేనా? మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నాకు ఇక్కడ వస్తున్న మెసేజ్ ని బట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఎందుకు మీ పట్ల ఇంతలా ఫీల్ అవుతున్నారు అంటే హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు, చాలా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. మీరు అప్పుడు చూపించినంత ప్రేమ మీలో లేదు, అంత ప్రేమ లేదు, అంత సాక్రిఫైస్ అయితే లేదు, ముందులా లేరు, మీరు మారిపోయారు అనుకునే విధంగా ఉన్నారన్నమాట. మీరేమో వాళ్ళు మనకు టైం ఇవ్వట్లేదు కదా, మనం ఎందుకు వాళ్ళ పట్ల ఎఫర్ట్స్ పెట్టాలి అనుకునే విధంగా మీరు కామ్ గా ఉన్నారు. కానీ మీరు కామ్ గా ఉన్నారు, కానీ ఎట్ ద సేమ్ టైం మీరు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మీరు మర్చిపోలేకపోతున్నారు. మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వీళ్ళేమో ఏదో ఒకటి కారణాలు అయితే చెప్తున్నారన్నమాట. ఏదో ఒకటి అవ్వచ్చు, ఏదో ఒకటి ఒంటరిగా ఉంటున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఫీలింగ్ అంతా ఏంటి అని అంటే నాకు తగ్గట్టుగా ఇప్పుడు మీరు లేరు కదా, మీరు మారారు కదా అనుకునే విధంగా వీళ్ళు ఉన్నారన్నమాట. కానీ నిజానికి మారింది వాళ్ళు, మీరు కాదు. మీరు పెట్టినంత ఎఫర్ట్స్ మీరు పెట్టారు, మీరు చేసినంత హెల్పింగ్ మీరు చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే ఎందుకు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళకి వస్తున్న మనీ వీళ్ళకి చాలదు, వీళ్ళు అనుకున్న పొజిషన్ లో వీళ్ళకి ఎంత వచ్చినా వీళ్ళకి చాలదన్నమాట. అంటే గొప్పలకు వెళ్తారు, జల్సాలు అనేది ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి ఎంత వచ్చినా వీళ్ళకి చాలదు. సో చేసినంత కాలము బానే ఉన్నారు, ఇప్పుడు ఎప్పుడైతే మీరు తగ్గించారో దాని వల్ల కూడా వీళ్ళు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు, ఒక నెగటివ్ గా ఆలోచిస్తున్నారన్నమాట. కానీ మీరిచ్చే ప్రేమను వీళ్ళు స్వీకరించట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు వచ్చి మీకు సరిగ్గా మీరు ఉంటే మీరు ఎంత సహాయమైనా వాళ్ళకి చేస్తారండి, ఎంత సహాయమైనా వాళ్ళకి చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే డబుల్ గేమ్ అనేది మీతో ఆడారో మీరు తెలుసుకొని తగ్గించుకుంటూ వచ్చారన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పరిస్థితి అనుకున్న విధంగా లేదు కాబట్టి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, మీరు హెల్ప్ చేయట్లేదు కాబట్టి
తనకు తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నారన్నమాట. నేను వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు తప్పు చేశారో ఆ తప్పులను అనేది వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. ఒక దారి అనేది ఉంది, ఆ దారికి తగ్గట్టు వీళ్ళు రావట్లేదు. అర్థమవుతుందండి? రావాలనైతే ఉంది, కానీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముందులాగా మీరు లేరు కదా అనుకునే విధంగా ఉన్నారన్నమాట. కానీ మీ గురించి అయితే మూడవ వ్యక్తితో చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు, తెలుసుకుంటున్నారు. మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు. రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది, కానీ చూద్దాం మీరు ఎంతవరకు మీరు ఎలా ఉంటారో చూద్దాం అనుకునే విధంగా ఉన్నారన్నమాట. మీరు వాళ్ళకి అనుకున్న విధాలుగా వాళ్ళకి మీరు హెల్పింగ్ అనేది మీరు చేశారు అంటే సో చూద్దాం మళ్ళా లైఫ్ లోకి రావాలనేది అయితే వీళ్ళకు ఉంటుందండి. వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. చూద్దాం ఇంకా మీరు వాళ్ళకి మీరు ఇంకా ఏదైనా చేయగలరా చూద్దాం నిదానంగా. ఇంకా వీళ్ళు మన మీద ఇంకా మన కోసం ఇంకా ఎదురు చూస్తారా లేదా అనుకునే విధంగా వీళ్ళున్నారు. ఎక్కడికి పోతారు, మనల్ని కాదని ఎక్కడికి పోతారు అనే విధంగా వీళ్ళున్నారు. ఎందుకంటే మీరంత ఎమోషనల్ బాండింగ్ అనేది వాళ్ళ పట్ల పెంచుకున్నారు కాబట్టి. ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారు కాబట్టి, అలాగే ఏడుస్తున్నారు కాబట్టి సో వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. అందుకని మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే అందుకని మనసులో ఏదైతే పెట్టుకున్నారో ముందులాగా మీరు లేరు, ముందులాగా మీరు సహాయం చేయట్లేదు, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఎవరు ఒక సహాయం లేదు అనుకునే విధంగా వీళ్ళున్నారు. చూద్దాం మీరు ఎంతకాలం వెయిట్ చేస్తారు, ఇంకా వెయిట్ చేపిద్దాం. ఇంకా ఎదురు చూస్తారా లేదా నా కోసం, నాకు ముందులాగా మారతారా లేదా, నా దారిలోకే రావాలి వీళ్ళు, నేను చెప్పినట్లే ఉండాలి, వాళ్ళకి తగ్గట్టు నేను ఉండకూడదు అని వీళ్ళ ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళేంటి అంటే వీళ్ళు చెప్పడం ఏంటి అంటే నాకు న్యాయం చేయాలని ఉంది, కానీ నేను చేయలేకపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి నేను బయటపడాలి, నాకు ఫ్యామిలీ ఉంది, ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఒకవేళ వైఫ్ ఉంటే వైఫ్ గురించి భయపడ్డము, వాళ్ళు ఏదైనా మెసేజ్ చూస్తారు, వాళ్ళు ఏదైనా మీ గురించి తెలుసుకుంటారు, ఆల్రెడీ తెలుసుకున్నారు అని మీతో డిస్కస్ చేయడము, మాట్లాడడము, భయపడడము, మీకు కాల్స్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా కానీ మీకు చేయకపోవడము, మీరు చేసినా కానీ ఎత్తకపోవడము ఎందుకు దూరం పెడుతున్నారంటే ఇదే సొసైటీ గురించి ఆలోచించడము, ఫ్యామిలీ అంటారు, మదర్ అంటారు, తన చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, థర్డ్ పర్సన్ అంటారు, థర్డ్ పార్టీకి భయపడి కొంతమంది దూరం చేస్తున్నారు, కొంతమంది ఫ్యామిలీకి భయపడి దూరం పెడుతున్నారు, మదర్ అంటారు, ఫాదర్ అంటారు. ఇంకా ఎవరైతే వీళ్ళు రిలేషన్ లో ఉన్నారో మీకు ఎవరైతే పిల్లలు ఉంటే మీ పిల్లల గురించి కూడా వాళ్ళకి భయం ఉంది. ఎందుకంటే మీ పిల్లల్లో డేరింగ్ అండ్ డాషింగ్ అంటే డేర్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళకి కూడా వీళ్ళు భయపడుతున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి మీ దగ్గర ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ చిల్డ్రన్స్ కూడా వీళ్ళు భయపడి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. అండ్ మీ సైడు ఇక్కడ కొంతమందికి దూరం చేసుకోవడానికి క్యాస్ట్, రిలీజియన్, కల్చర్ వేరు వేరు అనేది ఉన్నాయన్నమాట. సో అలా కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఏదైనా చెప్తే ఇలా కథలు చెప్తున్నారన్నమాట, ఏదో ఒకటి కారణాలు చెప్తున్నారు. మిమ్మల్ని వదిలించుకోవడానికి చెప్తున్న కారణాలే ఇవన్నీ. వీళ్ళు చెప్తున్న కారణాలన్నీ కూడా మెల్లమెల్లగా వదిలించుకోవడానికి చెప్తున్న కారణాలు. అంతకంటే మీరు ఏదైనా అడిగినా, గొడవ చేసి మాట్లాడినా, మీకు మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అని అంటే నువ్వు ఊహల్లో ఉన్నావు, నాకు అసలు ఇష్టం లేదు, నువ్వే ఊహించుకుంటున్నావు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తున్నాను,
నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి, నేను సఫర్ అవుతున్నాను, నా ప్రాబ్లమ్స్ ఎవరు వింటారు అనుకునే విధంగా మీకు న్యాయం చేయలేకపోవడం ఈ వ్యక్తి. ఎందుకంటే వీళ్ళకి కొంతమందికి చుట్టూ గ్రహాల్లాగా కూడా ఉన్నారు. సో ఇటు మీ సైడు భయపడుతున్నారు, అటు వాళ్ళ సైడు భయపడుతున్నారు అన్నమాట. ఎందుకంటే కొంతమందికి మీ మెసేజ్లు బయటపడ్డాయి. వీళ్ళు వీళ్ళు ఏదో ఒకటి కారణం చెప్పి మిమ్మల్ని తప్పించుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి మీ దగ్గరికి రావాలి అనుకుంటే రావచ్చు, మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఏదైతే ప్రాబ్లం అనేది ఉంది, ఆ ప్రాబ్లం గురించే తలుచుకుంటూ కూర్చుంటున్నారన్నమాట వీళ్ళు. ఒక స్టెప్ తీసుకొని వీళ్ళు రావచ్చు, కానీ ఉంటున్న వెలుగునైతే చూడడం లేదు. కానీ ఈ ప్రాబ్లమ్స్, చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం, టైం రాని ఆలోచిద్దాం. ఎందుకంటే వీళ్ళు ఒక చీటర్ ప్లేయర్ అన్నమాట. వీళ్ళు రావాలి అనుకున్నప్పుడు మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది. వాళ్ళకి అది కూడా వాళ్ళకి హెల్ప్ అయితేనే రాగలరు వీళ్ళు, లేదు అంటే హెల్ప్లెస్ గా ఫీల్ అవుతారన్నమాట. అంతకంటే మించి మీరు ఏదైనా అడిగితే వాళ్ళని, మీరు ఏదైనా అడగాలనుకుంటే నన్ను అనుమానిస్తున్నారు అని అనడము, నేను చూపించిన ప్రేమ నీకు కనిపించట్లేదా అని అనడము, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను అందుకనే రాలేకపోతున్నాను అనడము, ఫ్యామిలీ గురించి దూరం పెట్టడము అయితే చేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడూ వీళ్ళు డిప్రెషన్ లో ఉండడం, ఎక్కువ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, చెప్పుడు మాటలు అనేది బాగా వింటారు. వీళ్ళకి ప్రేమే అనేది ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయండి? వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే కమిట్మెంట్ ఇవ్వచ్చు కదా. మీరు కావాలి, ఒక తోడు కావాలి, మీ తోడు కావాలి అనుకునే వాళ్ళు ఇన్ని రోజులు మిమ్మల్ని ఎందుకు దూరం పెడతారు? ప్రేమ ఉంటే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటారు కదా. చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? మీతో కమిట్మెంట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఇవ్వటం లేదు అంటే అక్కడ ఏంటి, కమిట్మెంట్ ఇవ్వడానికి ఏదో ఒకటి కారణాలు చెప్పి తప్పించుకోవడము. వీళ్ళు ఏదో ఒకటి కారణాలు చెప్పి మీ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఎందుకు ఏడుస్తారండి? అసలు ఎందుకు ఏడుస్తారు? మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. వీళ్ళు ఏదో వచ్చారు, మీకు ఏదో ఒక గుణపాఠం నేర్పించి అయితే వెళ్తారన్నమాట. ఇలాంటి వాళ్ళ వల్ల మీరు ఏదో నేర్చుకుంటారు. అర్థమైందా? మీరు ఇలా ఏడుస్తూ అయితే ఇప్పుడు కొంతమంది చాలా స్ట్రాంగ్ గా మారారు కూడా మీలో. ఎదురు చూసి కూడా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, అది కూడా గమనిస్తున్నారు వాళ్ళు. ముందులా లేరు, ముందులా ఉన్నంత ఎమోషనల్ బాండింగ్ అనేది లేరు, ప్రాక్టికల్ గా ఉన్నారు. ముందు చేసినంత హెల్పింగ్ నేచర్ అనేది ఇప్పుడు లేదు అనేది అయితే ఉన్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవ్వట్లేదు. కొంతమంది ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నారన్నమాట. వీళ్ళ వల్ల మీకొక గుణపాఠం అనేది వచ్చిందన్నమాట. దీని నుండి మీరు బయటపడి ఏదో సంతోషంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకుండా మీ బ్రతుకు మీరు బ్రతకాలి అని మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీకు తగ్గట్టు ఏదో ఒక బిజినెస్ కానీ, జాబ్ కానీ, మీ సొంతంగా మీరు హ్యాపీగా ఉంటున్నారన్నమాట. సో అది కూడా గమనిస్తున్నారు. ముందులా లేరు, ప్రాక్టికల్ గా ఉన్నారు అనేదైతే ఉంది వాళ్ళ మనసులో. మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ చుట్టూ ఉన్న కారణాలు ఏదో ఒకటి చెప్తున్నారు తప్ప, ఏదో ఒక కారణం చెప్తున్నారు. హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? ఒక పొసెసివ్ కూడా ఉంటారన్నమాట మీ పట్ల. అనుమానం కూడా ఉంది వీళ్ళకి. సో ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళకి తగ్గట్టు అయిపోయింది. ఎందుకు అంటే ఉన్నంత వరకు అయిపోయింది, ఇంకా నాకు ఇంకిప్పుడు అవసరం లేదు మీరు అన్నట్లు. ఎందుకంటే ఇంకెవరో పడతారు వీళ్ళకి తగ్గట్టు. వీళ్ళు అనుకున్న విధంగా మల్టిపుల్ రిలేషన్స్ అన్నమాట. అందుకే మీకు న్యాయం చేయలేకపోవడం.
ఇలాంటి వాళ్ళ కోసము మీరు ఎదురు చూసి ఒకవేళ వీళ్ళు మారి వచ్చారా హ్యాపీగా ఉండండి. ఇలాంటి వాళ్ళ కోసము మీరు బాధపడుతూ ఏడుస్తూ మీరు ఫుడ్ కూడా తినట్లేదు, వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు మాట్లాడట్లేదు అనని హెల్త్ పాడు చేసుకుంటూ బాధపడుతూ ఎందుకండి ఇలా ఉంటారు? మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి, ఓకేనా? హ్యాపీగా ఉండండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటారో అక్కడ వాళ్ళకు మొదలవుతుంది, ఓకేనా? ఇది అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి.